హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఏం చేస్తున్నారు? మీరంతా బాగున్నారు కదా? సో చాలామంది ఒక కామెంట్ అయితే పెడుతున్నారనమాట. ఏమనంటే, అక్క జీకే కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? అక్క జీకే కరెంట్ అఫైర్స్ మీద వీడియో చేయక్క. అక్క జీకే కరెంట్ అఫైర్స్ మీద వీడియో చేయండి అక్క అని ఈ కామెంట్ చాలామంది పెడుతూ ఉన్నారనమాట. సో కొంతమంది అయితే చేస్తే జీకే కరెంట్ అఫైర్స్ వీడియో చేయలేకపోతే చేయబాక అని కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఫన్నీ. సో వాళ్ళ కోసం అనమాట ఈరోజు ఈ వీడియో. అసలు అక్క ఈ జీకే కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, అసలు ఎప్పటి నుంచి చదవాలి, అసలు ఎలా స్కోర్ చేయగలుగుతాం ఈ జీకే కరెంట్ అఫైర్స్ అని మనం కనుక చూసుకున్నట్లయితే, మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఎవరైతే ఈ జీకే కరెంట్ అఫైర్స్ చదవాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు మెథడాలజీ కంటెంట్ సిలబస్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? 100కి 100% ఆ సిలబస్ని కంప్లీట్ చేసి గ్రిప్ తెచ్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ జీకే కరెంట్ అఫైర్స్ మీద కూడా అలాగే ఫోకస్ చేయండి. అంతే అని చెప్పి ఇప్పుడు మెథడాలజీ కంటెంటే చదివి జీకే వదిలేయమని చెప్పట్లేదు. అలా అని చెప్పి అవి ప్రిపేర్ అవ్వకుండా ఈ జీకే కరెంట్ అఫైర్స్ మీదే కూర్చోండి అని కూడా చెప్పట్లేదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి. ఓకేనా? రెండు ఇంపార్టెంటే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి ఈ మెథడాలజీ కంటెంట్ అనేది సో స్కోరింగ్ ఎక్కువ బిట్స్ వస్తాయి, ఎక్కువ మార్క్స్ వచ్చేది ఇది. ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేది మనకు తక్కువ మార్క్స్ వస్తాయి. అలానే సిలబస్ చూసుకున్నట్లే చాలా హెవీ సిలబస్ ఉంటుంది. అది ఒక మహాసముద్రమే చెప్పాలంటే. సో మనం ఎంత మహాసముద్రంలో ఈదుకుంటూ వెళ్ళినా, మనకి ఎక్కడ అలుపొచ్చి అక్కడ నుంచి లేచి చూసినా అంతకు డబల్ అయి కనిపిస్తుంది తప్ప ఎక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది డే అనేది ఎండ్ అనేది కనిపించదు. సో అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మనం ఎంత ప్రిపేర్ అయినా, ఎంత చదివినా అసలు బిట్టు అటు స్పోర్ట్సే చదవాలా, ఇటు రాజకీయాలే చదవాలా, లేకపోతే సినిమా చదవాలా, లేకపోతే ఇన్వెన్షన్ చదవాలా, లేకపోతే ఇంకోటి అసలు ఏం చదవాలి కరెంట్ అఫైర్స్లో డైలీ ఒక్కొక్క దేశం ఒక్కొక్కటి కనిపెడుతూ ఉంటుంది, ఒక్కొక్కటి స్థాపిస్తూ ఉంటుంది. కొంతమంది ముఖ్య అతిథులుగా వస్తూ ఉంటారు, కొంతమంది ఇలా ఒక్కొక్క ఇయర్లో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి ఇలా మనకి అసలు సో మెనీ అనమాట. ఇంకా మన మెదడు అనేది చిట్లిపోతుందేమో అంత సిలబస్ చదవాలంటే జీకే కరెంట్ అఫైర్స్. అవునా కాదా? కానీ మెథడాలజీ కంటెంట్ అలా కానే కాదు. ఇది కొంత సిలబసే, దాన్ని మనం ప్రిపేర్ అయినట్లే బిట్ అనేది కంపల్సరీ దాంట్లో నుంచే వస్తుంది. సో దాన్ని మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. ఇది మాత్రం మనం చెప్పలేము, 50-50 ఛాన్సెస్. అందుకనే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఓకేనా? మ్యాక్సిమం ఫస్ట్ కంప్లీట్ చేసేయండి, తర్వాత దీన్ని డైలీ చదువుతూ ఉండండి. ఓకే, వెరీ గుడ్. అట్లా అని చెప్పి నేను అసలు దీన్ని పూర్తిగా వదిలేయమని మాత్రం చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకానొక స్టేజ్లో ఈ జీకే కరెంట్ అఫైర్స్ స్కోర్ చేసిన వాళ్ళే స్కోర్ బోర్డులో ముందుండొచ్చు, మేబీ అవ్వచ్చు. సో అసలు అక్క ఎప్పటి నుంచి చదవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే, నేనైతే లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదవండి. మ్యాక్సిమం కొంత కాకపోయినా కొంత అయినా కవర్ చేసిన వాళ్ళం అవుతాం అని నేనైతే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను అలానే ప్రిపేర్ అయ్యాను. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎలా అక్క ఏంటి అంటే, మనకి ఇప్పుడు 2025 కదా. ఈ 2025లో డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది అనుకుంటున్నాం. సో అప్పుడు 2025 వస్తుందంటే లాస్ట్ కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్ 6 మంత్స్ ప్రిపేర్ అవుతారు. వస్తే సరే, లేదనుకో లేదు మన లక్కు అన్నట్లు అలా చదువు వదిలేస్తూ ఉంటారు. సో నేనేమంటానంటే, 2024లో జరిగిన కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. అక్క ఏందక్క 1 ఇయర్లో కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మ్యాక్సిమం మీరు డైలీ న్యూస్ పేపర్లు చదువుతూ బిట్స్ నోట్ చేసుకుంటే వెరీ గుడ్. లేదనుకోండి, యూట్యూబ్ ఉందిగా, యూట్యూబ్లోకి వెళ్ళండి. జనవరి కరెంట్ అఫైర్స్ అని కొట్టండి, మొత్తం వస్తాయి. ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కొట్టండి, మొత్తం వస్తాయి. ఎన్ని బొచ్చడు వీడియోలు వస్తాయి. అవి ప్రిపేర్ అవుతూ మ్యాక్సిమం మీకు వీలైనంత నేర్చుకుంటూ ఉండండి. అంతకుమించి మనం ఇంకేం చేయలేమన్నమాట. బుక్స్ కూడా వస్తూ ఉంటాయి బయట, పబ్లికేషన్ బుక్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ బుక్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటి లేదు అక్క నేను యూట్యూబ్ ఫోన్ చూడను అనుకుంటే ఒక బుక్ కొనుక్కోండి. లాస్ట్ 6 మంత్స్ లేదా లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ బుక్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అవి కొనుక్కోండి. సో వాటిని ప్రిపేర్ అవ్వండి. ఇక అంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు. మనకు తెలిసిన బిట్లు వచ్చినాయా, ఐఎమ్ వెరీ హ్యాపీ, మనం లక్కీ. రాలేదా, సో మనం గెస్ట్ చేసి ఏదో ఒకటి పెడతాము, ఇక మన రాత అనుకోవడమే. ఓకేనా? సో ఇదన్నమాట. లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కనుక మనం ప్రిపేర్ అయ్యగలిగినట్లయితే మనం సేఫ్ సైడ్లో ఉన్నట్లేనండి, మ్యాక్సిమం కవర్ చేసిన వాళ్ళం అవుతాము. ఇది మీకు నేను చెప్పాలనుకున్నాను. సో ఈరోజు నేను మీకు ఒక బ్రెయిన్ టెస్ట్ అనేది పెడదాం అనుకుంటున్నాను. నేను రీసెంట్గానే 2025 జనవరిలో జరిగిన కొన్ని టాపిక్స్ని, కొన్ని బిట్స్ అయితే నేను గ్యాదర్ చేయడం జరిగిందనమాట. సో అవి నేను మీకు చెప్తాను. వాటిలో ఒక మీకు 5-6 తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఒక 15 బిట్స్ అడుగుతాను, వాటిలో ఒక 5 మీరు కవర్ చేసిన ఓకే మీరు ప్రిపేర్ అవుతున్నారు అని అర్థం అనమాట. ఇప్పుడు నేను చెప్పిన వాటిలోనే బిట్స్ వస్తాయి, ఇవే చూడండి అని నేను చెప్పట్లేదు. నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి నేను వాటిని అయితే పికప్ చేసుకోవడం జరిగింది. వాటిని నేను ఇక్కడ మీకు చెప్తానమాట.
సో నేను అడిగే బిట్స్లో ఎంతమందికి ఎన్ని బిట్స్ తెలుసు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో క్లియర్గా చెప్పండి, ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నీ ఈ మంత్ జనవరి 2025 జనవరి కరెంట్ అఫైర్స్ అనమాట. సో మిమ్మల్ని అక్కడక్కడ ఒకటి రెండు స్టాండర్డ్ జీకే బిట్స్ కూడా వస్తాయి. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎన్ని బిట్స్ తెలిసినాయో కూడా కామెంట్ చేయండి, ఓకే. ఫస్ట్ బిట్ వచ్చేసి UNDP ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది. సో ఇవి కూడా కొన్ని ఇంపార్టెంట్ అనమాట. కొన్ని ప్రధాన కార్యాలయాలు, కొన్ని సంస్థలు ఇచ్చేసి వాటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా మనకి బిట్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ UNDP ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? న్యూయార్క్లో ఉంది. ఎక్కడుంది? న్యూయార్క్. UNDP న్యూయార్క్. UNDP న్యూయార్క్లో ఉంది ప్రధాన కార్యాలయం, ఓకే. నెక్స్ట్ 2025 జాతీయ సారస్ మేళా ఎక్కడ జరిగింది? సారస్, ఇవన్నీ నేను తర్వాత మీకు అబ్రివేషన్స్లో చెప్తాను. నెక్స్ట్ 2025 జాతీయ సారస్ మేళా ఎక్కడ జరిగింది అనుకున్నట్లయితే చెంగనూరు అండి. చెంగనూరు కేరళలో అనమాట. ఈ చెంగనూరు అనేది ఎక్కడుంది? కేరళలో ఉంది. ఈ చెంగనూరు అనేది ఎక్కడుంది? కేరళలో ఉంది. 2025 జాతీయ సారస్ మేళా ఎక్కడ జరిగింది? చెంగనూరు, కేరళ. నెక్స్ట్ భారతదేశం అత్యంత వేడి సంవత్సరంగా దేనిని గుర్తించింది? భారతదేశం అత్యంత వేడి సంవత్సరంగా దేనిని గుర్తించిందండి? సో దీనికి ఆన్సర్ వచ్చేసి 2024. దీనికి ఆన్సర్ వచ్చేసి 2024. సో అంటే లాస్ట్ ఇయరేనమాట. ఈ లాస్ట్ ఇయర్ని భారతదేశం అత్యంత వేడి సంవత్సరంగా గుర్తించింది. అంతకుముందు అయితే 2016, ఈ 2016 భారతదేశం అత్యంత వేడిగా గుర్తించింది. ఈ 2016 కంటే 1 డిగ్రీ సెల్సియస్ అనేది ఎప్పుడు పెరిగిందంట? ఇప్పుడు నమోదైన ఉష్ణోగ్రతల కంటే 2024లో నమోదైన ఉష్ణోగ్రత ఒక 1 డిగ్రీ సెల్సియస్ ఎక్కువే ఉందంట. అందుకని 2024ని భారతదేశం అత్యంత వేడి సంవత్సరంగా గుర్తించింది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ 2025ను ఏ శాఖ సంస్కరణల సంవత్సరంగా గుర్తించింది? సంస్కరణల సంవత్సరంగా ఏ శాఖ గుర్తించింది అంటే మనకు కొన్ని శాఖలు ఉంటాయి కదా, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, లేకపోతే రక్షణ మంత్రిత్వ శాఖ ఇలా ఉంటాయి కదా. వాటిలో ఏ శాఖ ఈ 25ని సంస్కరణల సంవత్సరంగా గుర్తించింది అన్నట్లయితే రక్షణ మంత్రిత్వ శాఖ. ఏంటంట? రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ రక్షణ మంత్రిత్వ శాఖ అనేది ఈ 2025ను సంస్కరణల సంవత్సరంగా గుర్తించింది. అలానే మన UNA ఉంది కదా, UNA సంస్థ, ఇది 2025ను ఏ సంవత్సరంగా గుర్తించిందంటే క్వాంటమ్ సంవత్సరంగా ఈ 2025ను గుర్తించింది. రక్షణ మంత్రిత్వ శాఖ వచ్చేసి సంస్కరణల సంవత్సరంగా గుర్తించింది, ఓకేనా. నెక్స్ట్ బిట్ వచ్చి 2025 రూరల్ ఇండియా ఫెస్టివల్ను ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు? 2025లో రూరల్ ఇండియా ఫెస్టివల్. సో ఇవి కూడా అనమాట ఏంటంటే ఎక్కడ ప్రారంభించారు, ఎక్కడ స్థాపించారు, లేదా ఎవరు గెలిచారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో 2025 రూరల్ ఇండియా ఫెస్టివల్ ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో మన ప్రధాని మోడీ గారు రూరల్ ఇండియా ఫెస్టివల్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 2025 రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? సో ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 2025 రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారండి మనకి? ప్రభావో సుబియాంటో. 2025 రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు మనకి? ప్రభావో సుబియాంటో. ఈయన మనకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. నెక్స్ట్ సో రీసెంట్గా 2025 జనవరిలో మహాకుంభమేళ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. రీసెంట్గా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ మనం చాలా న్యూస్లో అన్నిట్లో చూసే ఉంటాం ఈ మహాకుంభమేళ గురించి. సో అది ఎక్కడ జరిగింది? ప్రయాగరాజ్, యూపీ అండి. ప్రయాగరాజ్ ఎక్కడ అంటే యూపీలో, ఓకేనా. సో ఆల్రెడీ మీరు రీల్స్ ఇన్స్టాగ్రామ్ చూసినట్లయితే మోనాలిసా అక్కడ బీట్స్ అమ్ముకునే అమ్మాయిని మన వాళ్ళు వెళ్ళి వైరల్ చేయడం జరిగింది కదా. సో ఎక్కడ అంటే మహాకుంభమేళాలోనే, ఓకే. నెక్స్ట్ అలా గుర్తుపెట్టుకోండి అది ఎక్కడ అంటే ప్రయాగ్రాజ్, యూపీలో. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ను ఏ దేశం నిర్మిస్తుంది? సోలార్ ప్లాంట్ అతిపెద్దది అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఏ దేశం నిర్మిస్తుంది అంటే చైనా. చైనా వాళ్ళు
ప్రపంచంలో పొడవైన వాల్ ఎక్కడ ఉందంటే చైనా. సో అలానే సోలార్ ప్లాంట్ కూడా ఎవరు నిర్మిస్తున్నారంటే చైనా. అలా సింపుల్గా మనం ఒకదానికి జత చేసుకుంటూ నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో జరిగింది? చిన్నపిల్లలకు సైన్స్ కాంగ్రెస్ అనమాట. 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో జరిగింది? మధ్యప్రదేశ్లో జరిగింది. ఓకేనా, మధ్యప్రదేశ్. సో ఇవన్నీ ఒకసారి చదివితే గుర్తుండే కాదనమాట. పదే 2, 3, 4 సార్లు చదువుకున్నట్లయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇది రావడానికి అవకాశం ఉన్న బిట్ అనమాట. 2025 నివేదిక ప్రకారం 2024 సైబర్ దాడులలో ఏంటంట, 2024 సంవత్సరానికి సైబర్ దాడులలో ఇండియా ఏ ప్లేస్లో ఉంది మన ఇండియా అని అడిగారు అనమాట. మన ఇండియా వచ్చి 2nd ప్లేస్లో ఉందండి సైబర్లో. సో ఆల్రెడీ మనందరికీ తెలుసు కదా, ఇండియాలో ఎన్నో ఘోరాలు దారులు జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో అందులో మనం 2nd ప్లేస్లో ఉన్నాము. ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ప్లేస్లో సైబర్ దాడుల్లో. 2 వచ్చేసి మన ఇండియా ఉందండి. సో 3 వచ్చేసి ఇజ్రాయెల్ దేశం ఉంది. 3వది ఏంటి? ఇజ్రాయెల్ దేశం. ఈ అనమాట ఫస్ట్ 3rd ప్లేసెస్. 2025 నివేదిక ప్రకారం 2024 సైబర్ దాడులలో ఇండియా స్థానం అంటే 2. ఫస్ట్ వచ్చి యుఎస్, 2 ఇండియా, 3 ఇజ్రాయెల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి 2024 సరస్వతి సమ్మాన్తో ఎవరిని సత్కరించారు? ఈ సరస్వతి సమ్మాన్తో ఎవరిని సత్కరించారు లాస్ట్ ఇయర్ అన్నట్లయితే ప్రీతి సక్సేనా. ఈ ప్రీతి సక్సేనా అనే ఆవిడ్ని మనం 2024లో సరస్వతి సమ్మాన్గా గుర్తించడం జరిగిందనమాట, సత్కరించారు. నెక్స్ట్ అండర్-19 ఏసీసీ ఉమెన్స్ T20 ఆసియా కప్ విజేత ఎవరు? అండర్-19 ఏసీసీ ఉమెన్స్ T20 ఆసియా కప్ విజేత ఎవరు? ఇంకెవరండి? మన ఇండియా మన ఇండియా అనమాట. ఉమెన్స్ T20 ఆసియా కప్ విజేత ఎవరు? 2020 అండర్-19 ఏసీసీ ఉమెన్స్ T20 ఆసియా కప్ ఎవరు? మన ఇండియా. ఓకేనా. నెక్స్ట్ వచ్చి 2024 సంతోష్ ట్రోఫీ విజేత ఏ రాష్ట్రం? 2024లో జరిగిన సంతోష్ ట్రోఫీ విజేత ఏ రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్. ఏ రాష్ట్రం అండి? పశ్చిమ బెంగాల్. అసలు ఎంతకీ సంతోష్ ట్రోఫీ ఏ ఆటకి సంబంధించింది అంటే ఫుట్బాల్. ఏ ఆటకి సంబంధించింది? ఫుట్బాల్. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో కొన్ని ఆటలకి ట్రోఫీలు ఏ ట్రోఫీలు ఇస్తారు ఏంటి అనేది కదా, ఇది స్పోర్ట్స్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సంతోష్ ట్రోఫీ ఏ ఆటకి సంబంధించి? ఫుట్బాల్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి భారతదేశంలో అత్యంత ఏనుగులు గల రాష్ట్రం ఏది? మన ఇండియాలో అత్యంత ఏనుగులు గల రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. అక్కడ ఏనుగులకు సంబంధించి ప్రాజెక్టు కూడా ఉన్నట్లున్నాయి. మన భారతదేశంలో అయితే కర్ణాటక. అదే ప్రపంచంలో అత్యధిక ఏనుగులు గల దేశం ఏది అనుకున్నట్లయితే బోట్స్వానా. ఏంటండి? బోట్స్వానా. ఇలా మన ప్రపంచం ఏంటి, దేశం ఏంటి, అలా మీరు కంపారిజన్ చేసుకుని చదువుకున్నట్లయితే అది ఇది 2 తెలుస్తూ ఉంటాయి. ఓకేనా. ఇవండి ఈరోజు జీకే కరెంట్ అఫైర్ బిట్స్. ఓకేమాట. ఈరోజు నేను మిమ్మల్ని బిట్స్ అడగాలనుకున్నాను కదా, జీకే కరెంట్ అఫైర్స్ అవి అనమాట. సో ఇవండి ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్. వీటిలో మీకు మ్యాక్సిమం 5 or 6 బిట్స్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఏంటక్క ఒక బిట్ కూడా చదివినట్లేదు, అసలు ఏంటి అంత గందరగోళంగా ఉంది, ఏం అర్థం కావట్లేదు అంటారా? అలానే ఉంటుందండి ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేది. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, ఎక్కడ ఏం చేయాలో తెలియదు, ఏది చదవాలో తెలియదు, ఏది చదవద్దో తెలియదు. మనం ఏదైతే మిస్ చేస్తామో అప్పుడు దీని నుంచే బిట్ వస్తుందేమో అన్న థాట్స్ అయితే మన మైండ్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి అందుకే నేను మీకు వీడియో ఫస్ట్లోనే చెప్పాను ఏమని, అక్క ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఎంత చదివినా చదువుతూనే ఉండాలి అని. సో ఈ బిట్స్ అనేవి ఏంటంటే ఓన్లీ డిఎస్సికే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనకు ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో అనౌన్స్ చేశారు కదా, ఒక 45 డేస్లో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయని. వాళ్ళకు కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుకనే జీకే కరెంట్ అఫైర్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. డైలీ న్యూస్ పేపర్ చదివినా చాలండి. అట్లా అని చెప్పి చదివితే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ట్రోఫీలు ఇవన్నీ ఎవరు చదివారైనా న్యూస్ పేపర్ చదివినంత మాత్రాన మనకి
గుర్తుండదు, నోట్స్ చేసుకోవాలి. ఓకేనా? అలా ఎవరైతే నోట్ చేస్తారో వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్లో కూడా బిట్స్ అనేవి కోల్పోరు. ఓకేనా? సో సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.